కూరగాయలు వంట గోలేనా వీడే వంట చేసేది మా కొంపల. నువ్వు నాకు అర్థం కాదు, పెళ్లి వాళ్ళ ఇంటికి పోవాలని చెప్పినా లేదారా నీకు? అవునమ్మా. పెళ్లి వాళ్ళ ఇంటికి మర్చిపోయినావా నువ్వు? అయ్యో ఈ వయసులో నీకు పెళ్ళి ఏమిటే అమ్మా? ఓ దరిద్రుడా, నాకు కాదురా పెళ్ళి, నీకు నీ పెళ్లి చూపులు ఇయ్యాలా. అందుకే కదరా మనము చెప్పు, నాకు అర్థం కాదు, కిరాయి బట్టలు తెచ్చుకున్నాము, ఇవన్నీ ఉన్నాయి కదా. అరే మీ పెళ్ళి ఆపండి, మీ పెళ్లి గోల ఏంటి? పెళ్లి గోల మార్కెట్ ఏంటి? అక్కు ఏంటి చిన్న కట్నంలో నాకు 20 లక్షలు ఇవ్వా? ఇస్తలే. నాకు 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 పతంగులు, మంచి మంచి లడ్డూలు, పిప్పర్మెంట్స్లు, బిస్కెట్లు, ఈ గది నిండా పైసలు కావాలనే అమ్మా. లడ్డూలు పిప్పర్మెంట్ల గోల, నీకేమో చీరలు నగల గోల. అసలు లొట్టె బిడ్డ పెదవుల కోసం ఆశపడ్డట్టు ఏంది మీ గోల ఇదంతా? అసలు కట్టమే రాలేదు, పెళ్లి చూపులకా పోలేదు. వాళ్ళు ఇచ్చిన తర్వాత ఏం చేయాలో నేను డిసైడ్ చేస్తా కదా. ఎందుకు మీ గోల నాకు అర్థం కాదు. మీరు కొట్టుకోకండి, మీరు చెప్పండి, నాకు అర్థం కాదు. నువ్వు కూర్చోరు, చెప్పండి, కూర్చోరు. పెట్టాలి అక్కడ, నువ్వు అక్కడ ఈ బట్టలు కిరాయి బట్టలు నువ్వు చెప్పకు. నువ్వు కూడా మనము ఇళ్లలో పని చేసుకుంటామని వీడు సున్నాలు ఎత్తాడని లేదా పెయింటింగ్ లేతాడని ఆ అమ్మాయి వాళ్ళకి అస్సలు తెలియవద్దు. మనకు కట్నము వీలైనంత ఎక్కువ లాగాలి. మనము ఇళ్లలో పని చేసుకుంటే బతకలేము అని మీకు తెలుసు. వీడేమో సున్నాలు వేసుకొని బతుకుతామని తెలుసు. కానీ అక్కడ మాత్రం మనము బాగా డబ్బున్న వాళ్ళలాగా బిల్డప్ ఇవ్వాలి. అమ్మాయి వాళ్లకు లోపాలు ఉంటే ఆ లోపాలను మనం కట్నం పెంచుతూ పోవాలి అని మనం అనుకున్నాం. అట్లనే ఉండాలి. నువ్వు నోట్బుక్ తెచ్చుకో, వచ్చేటప్పుడు పెన్ను నోట్బుక్ తెచ్చుకో, నేను కట్నం పెంచుతూ ఉంటే అది నువ్వు రాస్తూ ఉండు. ఓకే అక్కు ఈ డ్రెస్ ఎలా ఉంది, నేను ఎలా ఉన్నాను? నువ్వు బాగానే ఉన్నావు, లేదు దిష్టి బొమ్మలాగా బాగానే ఉన్నావు. కానీ మరి నేనేలా ఉన్నా చెప్పు. చాలా బాగున్నావు, సూర్యకాంతం లాగా నువ్వు ఉన్నావు. వీడు కూడా హీరో కమలా. నువ్వు నా తెల్ల చొక్క, ఇగో ఈ కోటు, ఈ షూ, ఇవన్నీ కూడా కిరాయికి తెచ్చుకున్నానే అమ్మా. కిరాయి తెచ్చుకొని చెప్పొద్దురా అని చెప్పినా, దరిద్రుడా చెప్పకురా, చెప్తే వాళ్ళు కట్నం తగ్గిస్తారా అని చెప్పినా. నీకు ఒక్క విషయం 10 సార్లు చెప్తే తప్ప గుర్తుంటలేదు. అక్కడ పెళ్లి వాళ్ళ ఇంట్లో నువ్వే మాత్రం అరిసినా ఇంటికి వచ్చినాక నీ తోడుకలు తిత్త బిడ్డ చెప్తానా. ఇగో నువ్వు సుతా అవి గిల్టు నగలని చెప్పొద్దు. ఏంది ఆ చీరేందే పైన కూర్చీలు పైకి చెక్కుకున్నావు, ఇళ్లలో పనిచేసిన వాళ్ళని వాళ్ళు గుర్తుపడ్డారా? అరే నాకు అర్థం కాదు, ఇట్లా కూర్చోవాలి మంచిగా పెళ్లి లేకపోతే కాలు మీద కాలేసుకుని కూర్చోవాలి. కాలు మీద కాలేసుకొని కూర్చోవాలి. మరి పెళ్లి వాళ్ళ ఇంట్లో కాలు మీద కాలేసుకొని కూర్చొని వాళ్ళతో డిమాండ్ చేయాలి, పైసలు అడగాలి, బాగా అడగాలి. నేను మాట్లాడతా కదా, మీరు సైలెంట్గా ఉండండి చాలు. నేను చెప్పండి, ఇది నాకు 20వ పెళ్లి చూపులు కదా. 20వ పెళ్లి చూపులు కాదురా, 25వ పెళ్లి చూపులు. అయ్యో, మనము కరీంనగర్కి వెళ్ళాము కదా, కరీంనగర్కి వెళ్ళినప్పుడు అది 24. కరీంనగర్లో వాళ్ళు అవును, మనకు అక్కడ వాళ్ళు కనీసం మంచినీళ్ళు, టీ కూడా ఇవ్వలేదు కదా. తిండిగోళ పాడైపోను, ఎప్పుడు తిండిగోలేనా? జగిత్యాల వాళ్ళు మనకి కారపూస, లడ్డూలు, బూందీలు, మైసూర్పాక పెట్టలేదా? బాగా మెక్కి జేబులో పెట్టుకోవాలి. నువ్వు తక్కువ తిన్నావా? నువ్వు ఇంటితో లడ్డూలు ఇవన్నీ నువ్వు నాకు గుంజుకొని తినలేదా? చూడకు, అయ్యో మీ గోల పాడైపోను, ఎప్పుడు తిండిగోళ, ఎప్పుడు కొట్టుకుంటారు మీరు. ఇగో నేను చెప్తానా, మనం ఇప్పుడు పెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అక్కడ మీకు ఇష్టమైన లడ్డూలు తినండి. వాళ్ళు బాగున్నోళ్ళు బాగా తిండి పెడతారు. బగ్గా మెక్కి జేబులలో పెట్టుకొని ఇంటికాడ కూడా తెచ్చుకోండి. సాయంత్రం మనం అన్నం అంటాం కదా, పని వాళ్ళు కూడా ఇవాళ అన్నం పెట్టరు. సద్దన్నం ఉండద్దు మరి తినడానికి. మరి అక్కడనే బగ్గా తిని రండి. నేనేమో కట్నం సంగతి చూసుకుంటా, నువ్వు పుస్తకం తెచ్చుకో. సరే సరే, మనకు పెళ్లి వాళ్ళు ఎదురు చూస్తుంటారేమో, మనం పోదాము. మరి నువ్వు కుర్చీలు దింపినవా లేదా? మంచిగానే ఉన్నావా? బాగానే ఉన్నావు, బాగానే ఉన్నావు. అవి చక్కగా వేసుకో, జుట్టు మంచిగా ఉంచుకో, ముడేసుకోకు, పని పిల్లలు ఎక్కువ ఉంటారు. కొంచెం 4 ఇట్లా వేసుకోరాదు, దయ్యం లెక్క ఇట్లా మంచిగా ఉంటుంది, కొంచెం డీసెంట్గా ఉంటుంది. బాగా డబ్బు ఉన్న వాళ్ళు అనుకుంటారు, ఒరే సూటు బూటు కరెక్టేనా? ఏందిరా గుండు పెట్టుకో, దారిద్రుడా. ఈ గుండు పెట్టుకున్నాడు కూడా తెలియదు, ఇట్లా అట్లానే పెట్టుకో, నీ ఇష్టం. అది ఫ్యాషన్ ఇప్పుడు. నువ్వు అచ్చమ్మ చాలా మంచిగా ఉండవు, నువ్వు మంచి కమలాసన్ లెక్క ఉన్నావు. పోదాంపా, ఆగురా, ఆగు, నా వెనకరా, నువ్వు నా ముందు వస్తావా? రోజు ఇంట్లో నేనే కదా ముందు ఉండేది, నా మాట కాదు ఎట్లతో నాకంటే ముందు. దాయిటో చేపట్టుకో, చేపట్టుకుంటారా?